కీర్తనల గ్రంథం 37వ కీర్తన. కీర్తనల గ్రంథం 37వ కీర్తన అందరూ తీసి పెట్టుకోండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. ఈ కీర్తన భాగంలో నుండి ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేస్తాం కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తన మీరు తీసి పెట్టుకోండి. నేను ఒక అద్భుతమైన విషయాన్ని ఇందులో నుంచి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కడవరి కాలంలో ఈ విషయాలను గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగిపోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక యోధుడు, ఒక పోరాట యోధుడు, అంత మాత్రమే ఒక ఆత్మీయుడు, దేవుని యందు అతి భయంకరమైన భక్తి శ్రద్ధలు నిలిపినవాడు, దేవుని యొక్క పిల్లల కోసం తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు, అంత మాత్రమే కాదు తన జీవితంలో దేవుణ్ణి ఆనందపరచడానికి నా జీవితం అంతా కరిగిపోయినా పర్లేదని ఎంతో పరుగులు పెట్టిన ఒక వ్యక్తి, తన బ్రతుకంతా తన జీవితం అంతా దేవుని సేవకై అంకితం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి. అంత మాత్రమే కాదు జీవితంలో నేను కాదు, నా జీవితంలో నా దేవుడే నాకు తండ్రి, నా దేవుడే నాకు రాజు, నా దేవుని యొక్క రాజ్యములో నేను ఒక భాగం మాత్రమే అనుకొని పోరాటము చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి తన యొక్క వృద్ధాప్యములో కురువృద్ధుడుగా తన జీవిత అనుభవంలో నుండి, వింటున్నారా, తన జీవిత అనుభవంలో నుండి, తన నేర్చుకున్న పాఠములో నుండి, అంత మాత్రమే కాదు దేవుడు నేర్పించిన పాఠములో నుండి, తన జీవితంలో నుండి దేవుడు మాట్లాడుతుంటే తన యొక్క బ్రతుకులో దేవుని యొక్క సన్నిధిలో పాడిన అద్భుతమైన గీతమే ఈ యొక్క కీర్తనల గ్రంథం 37వ కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఏంటది అని అంటే ఈ 37వ కీర్తన 40 వచనాలు ఉంటాయి. ఈ 40 వచనాల్లో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రత్యేకంగా ఈ కీర్తన గ్రంథంలో ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పటికే నేను ఒకసారి ఈ 37వ కీర్తన నుంచి ఒక ప్రసంగం చేశాను. అంత మాత్రమే కాదు రానున్న దినాల్లో కూడా ఇంకా అనేకమైన ప్రసంగాలు ఇందులో నుంచి చేస్తాను. ఎందుకనంటే ఇది ఒక జీవితానికి సరిపడిన ఒక కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక జీవిత అనుభవాల నుంచి వచ్చిన కీర్తన. అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దైవావేశముతో ఒక వ్యక్తి తన జీవితంలో పడి లేచిన బ్రతుకులో నుండి, పడి లేచిన కెరటములాగా దేవుని కుమారుడిగా ఎదిగిన రీతిలో నుండి, తన అనుభవంలో నుంచి నేర్చుకున్న పాఠాలు నేర్పిస్తున్న అద్భుతమైన కీర్తన. ఎవరైతే గుండె పగిలిన పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే ఈ రోజున నా జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నానో అనే ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక జీవితంలో ఒక ఎంత మాత్రం ఒక హోప్ లేకుండా బ్రతుకుతూ ఉంటారో, అంత మాత్రమే కాదు నా జీవితంలో నమ్ముకున్న దేవుని వల్ల నాకు ఏం ఉపయోగం, నీతి వల్ల ఏం ఉపయోగం, మంచి వల్ల ఏం ఉపయోగం అని ఎంతమంది అయితే ఈ వేదనతో ఏడుస్తూ ఉంటారో వారందరికీ సమాధానం చెప్పే ఒక అద్భుతమైన దేవుని మాట, దేవుని పాట, దేవుని యొక్క అద్భుతమైన వాక్యము. 2 చేతులెత్తి హల్లెలూయా. ఏంటి అది అని అంటే, ఎవరు దీనిని పాడుతున్నారో, ఎవరి చేత దేవుడు పలికించాడంటే భక్తుడైన, రాజైన, చక్రవర్తి అయిన దావీదు చేత ఈ అద్భుతమైన కీర్తన పాడిస్తున్నాడు. ఎప్పుడు? తన కడు వృద్ధాప్యములో, ముసలి వయసులో ఈ మాటలు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇందులో జాగ్రత్తగా ఈరోజు మనము మన ఆత్మీయ జీవితంలో చేయవలసినవి, మన బ్రతుకులో చేయకూడనివి, వింటున్నారా, శారీరక జీవితంలో చేయవలసినవి, చేయకూడనివి కొన్ని అంశాలు ఉన్నాయి. రాసుకుంటే ఈ అంశాన్ని రాసుకోండి. ఆత్మీయ, శారీరక జీవితాల్లో మనము చేయవలసినవి, చేయకూడనివి. దేనికి? మన జీవితంలో మనము దేవుని రాజ్యములో చేరుకోవడానికి, దేవుని పిల్లలుగా ఎదగడానికి మనము చేయవలసినవి కొన్ని, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి కనుక ఈరోజు ప్రత్యేకంగా నాకున్న 15-20 నిమిషాల్లో నేను మీకు ఒక చేయకూడనివి 3, చేయవలసినవి 3 చెప్తాను. వింటున్నారా? ఎక్కడి నుంచో కాదు, దేవుని యొక్క వాక్యంలో నుండి మాత్రమే చెప్తాను. చేయవలసినవి 3, చేయకూడనివి 3. జాగ్రత్తగా వినండి. ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఆత్మీయంగా ఫలించడానికి, శారీరకంగా వృద్ధి చెందడానికి, శారీరకంగా అభివృద్ధి చెందడానికి, మన యొక్క భయంకరమైన బాధ, వేదనకరమైన పరిస్థితుల్లో పడిపోకుండా నిలబడడానికి మనకు కావలసినవి, మనం చేయవలసినవి 3 అంశాలు, చేయకూడనివి 3 అంశాలు. చూడండి, వాక్యాన్ని మీరు గమనిస్తే ఈ 37వ కీర్తన ఒక అద్భుతమైన వాక్యముతో ప్రారంభించబడుతుంది. చూడండి వాక్యాన్ని మీరు చూడండి. 37వ కీర్తన 1వ వచనం. చెడ్డవారిని చూచి నీవు, చూడండి బ్రాకెట్లో మీరు గమనించారా, దావీదు కీర్తన. ఏమనుంది చెప్పాలి? ఎవరి కీర్తన? దావీదు చేత దేవుడు పాడించిన కీర్తన, దావీదు చేత దైవావేశము చేత, అదర్శనము చేత దేవుడు రాయించిన కీర్తన. ఏమంటున్నాడు చూడండి, స్ట్రైట్గా అంటున్నాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వింటున్నారా? చెడ్డవారిని చూచి నువ్వేం చేయొద్దు,
వ్యసన పడకు. అంత మాత్రమే కాదు, నీ యొక్క జీవితంలో దుష్కార్యములు చేయి వారిని చూసి నువ్వేం చేయొద్దు, మత్సరపడకు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు పరిశుద్ధ లేఖనములో ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఇది చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు అని అంత పర్టికులర్గా చెప్తున్నాడు అని అంటే, ఒక విషయం చెప్తాను వినండి. మన శారీరక జీవితాలు మన ఆత్మీయ జీవితాలను ప్రభావితం చేస్తాయి. దట్ మీన్స్ యువర్ ఫిజికల్ థింగ్స్ షుడ్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద స్పిరిచువల్ థింగ్స్. ఇది బలంగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మేము చాలా ఆత్మీయంగా బలంగా ఉంటాము, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడైతే నువ్వు శారీరక శోధనలు అనుభవిస్తూ ఉంటావో, శారీరకంగా శ్రమలు అనుభవిస్తూ ఉంటావో, శారీరకంగా నువ్వు డిసప్పాయింట్ అయ్యి విచారము, బాధ, వేదన, కృంగబాటుకు నువ్వు గురవుతావో, ఆటోమేటిక్గా నీ ఆత్మీయ జీవితం ఏమో తెలుసా, కదలడం ప్రారంభమవుతుంది. శారీరక విషయాలు ఆత్మీయ విషయాల్ని చెప్పండి ఏం చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎంత ఆత్మీయంగా బలంగా ఉండాలని కోరుకున్నా, మీ జీవితంలో శారీరకంగా ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలను బట్టి మీ జీవితంలో మీరు ఏమవుతున్నారో తెలుసా, అనేక సందర్భాల్లో మీరు కదిలిపోతున్నారు. అనేక సందర్భాల్లో మీరు వేదన, బాధలకు గురయ్యి దేవుని సన్నిధిలో విషయంలో కూడా మీరు మేము ప్రార్థనకు వెళ్ళడం ద్వారా మాకు కలిగిందేంటి, మేము దేవుని మందిరంలో ఉండడం ద్వారా మా జీవితంలో మేము పొందుకుందేంటి, ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు గడిచినా మాకు జవాబులు రావడం లేదు కదా అనే ఒక నిర్వేదములోనికి, బాధలోనికి మిమ్మల్ని ఖచ్చితంగా మీ జీవిత అనుభవాలను నడిపిస్తున్నాయి అన్నది వాస్తవం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నాను అని అంటే, ఈ కడవరి దినాల్లో వినండి. ఏ దినాలు ఇవి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ దినాలు ఇవి? కడవరి దినములో, కష్టకాలాల మధ్యన, వేదనకరమైన పరిస్థితుల మధ్యన, జీవితంలో ఎంతో భయంకరమైన బాధలు, వేదనల మధ్యన, మీ జీవితాల్లో, మీ బ్రతుకులో అనుభవిస్తున్న శోధనల మధ్యన మీరు నిలబడాలి అని దేవుని ఉద్దేశం. నిలబడాలి అని అంటే వింటున్నారా, ఎన్నో సమాచారాలు, ఎన్నో భయంకరమైన వార్తలు, ఎన్నో మరణకరమైన పరిస్థితులు మిమ్మల్ని ఎంతో పరుచుతూ ఉండగా, ఎంతో మిమ్మల్ని కంగారు పెడుతూ ఉండగా, ఏ భక్తిని, ఏ విశ్వాసాన్ని, ఏ దేవునిని పట్టుకుంటే నువ్వు నడుస్తావో, నీ జీవితంలో వీటన్నిటి మధ్యన, కలవరకరమైన పరిస్థితుల మధ్యన, బాధాకరమైన పరిస్థితుల మధ్యన, ఏడ్పుకరమైన పరిస్థితుల మధ్యన, బాధలు, వేదనలు, రోగాల మధ్యన నువ్వు దేన్ని పట్టుకొని ముందుకు సాగిపోతే నీ కళ్ళ ముందు కనపడుతున్న జీవితం కాదు, కళ్ళ ముందు కనపడని జీవితము, భవిష్యత్తు జీవితము, భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావో, ఎలా నిలబడబోతున్నావో అనే విషయం గురించి చెబుతూ, నీ జీవితంలో నువ్వు చేయకూడని పనులు చెబుతూ ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటిగా మనము మన ఆత్మీయ జీవితంలో నిలబడడం, శారీరక జీవితంలో నిలబడడం కోసం మొట్టమొదటిగా 3 విషయాలు చూద్దాం. కీర్తన గ్రంథంలోనే ఆ 37వ కీర్తన 3వ వచనం చదువుదాం. చూడండి, 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్త వినండి. మొట్టమొదటి రాసుకోండి. మన జీవితంలో మనం చేయవలసిన అనుభవాలు మొట్టమొదటి ఏంటి తెలుసా, మనము దేవుని యందు ఏం చేయాలి తెలుసా, నమ్మకం ఉంచాలి. చెప్పానుగా, ఇందులో ఉన్న విషయాలు మీకు చెప్తానని. ఒక ఆత్మీయ జీవితం, శారీరక జీవితం స్థిరంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి చెప్పండి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. వినండి, దేవుని వాక్యం చెప్తున్నమాట, యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన సన్నిధిలో మీరు దేశమందు ఏం చేయమంటున్నాడు, సత్యముతో నివసించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వింటున్నారా? ఈ రోజున నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులారా, నీ జీవితంలో, నీ దేశంలో అంటే ఫిజికల్గా ఉన్న ఈ దేశంలో, ఆత్మీయ జీవితంలో అంటే పరలోక రాజ్యము అనబడే ఆ దేశంలో నువ్వు స్థిరముగా, బలముగా ఉండాలని దేవుని ఉద్దేశం. అలా నువ్వు స్థిరముగా, బలముగా ఉండాలి అని అంటే ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో గాలులు వస్తాయి, ఎన్నో అపాయాలు వస్తాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కానీ నీ జీవితంలో ఎంతటి కలవరపాటుకు గురయ్యే దినాలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కానీ నువ్వు మర్చిపోకుండా విషయం ఏంటంటే, నువ్వు నమ్మవలసిన వారు ఒకరున్నారు. ఈ లోకములో ఆస్తిని నమ్మకు, అంతస్తుని నమ్మకు, నీకున్న ఉద్యోగాన్ని నమ్మకు, నీకున్న అవకాశాలు నమ్మకు, నీకున్న నీ ఫలాన్ని నమ్మకు, నీకున్న బాంధవ్యాలు నమ్మకు. ఈ లోకంలో దేనిని నమ్ముకున్నా అవన్నీ నీ జీవితంలో కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
కట్టుకున్నవారు ఉండొచ్చు, కట్టుకున్నవారు లేకపోవచ్చు, కన్నవారు ఉండొచ్చు, కన్నవారు లేకపోవచ్చు, బంధువులు ఉండొచ్చు, బంధువులు లేకపోవచ్చు. నీ జీవితంలో ఏది శాశ్వతమో కాదు, కానీ ఏది నమ్ముకున్నా అది నిన్ను మోసం చేస్తుంది. ఏది నమ్ముకున్నా అది నిన్ను మోసం చేయొచ్చు. కానీ ఒకే ఒకటి, నువ్వు దేశములో అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము నువ్వు నమ్మవలసింది ఎవరినంటే, చెప్పాలి, నువ్వు నమ్మవలసింది ఎవరిని? ఆ పరమ దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా యందు నమ్మకం ఉంచుకొని సత్యముతో, చెప్పండి, సత్యముతో జీవించండి. వై ట్రూత్? ఎందుకు మనం సత్యంతో జీవించాలి? ఎందుకు మనం నీతిగా బ్రతకాలి? ఎందుకు మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జీవితంలో అబద్ధం ఆడకుండా, పాపము చేయకుండా, తప్పు చేయకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రత్యేకమైన జీవితాన్ని ఎందుకు జీవించాలి? ఆస్తులు వస్తాయనా? అంతస్తులు సంపాదిస్తామనా? ఆదాయాలు పెరుగుతాయనా? లేకపోతే ఉన్నతమైన ఆస్తులు మనం సంపాదించుకుందామనా? ఈ మార్గాలు మనం ఎంచుకోవడం, ఈ మార్గాల్లో మనం నడిస్తే నిజంగా మనం బాగుపడతామా? ఈ మార్గాల్లో మనం నడుచుకుంటే మన జీవితంలో ఉన్నత ఆస్తుపాస్తులు మనం అనుభవిస్తామా? చెప్పట్లేదు ఎవరు. అనుభవిస్తామా? వాస్తవానికైతే కాదు. దేవుని నమ్మినందుకు గాను ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి కదా. అయినా కానీ నువ్వు మర్చిపోకుండా విషయం ఏంటంటే, ఆయన మాత్రమే నమ్మకం పెట్టుకొని ముందుకు సాగు. నీ కళ్ళ ముందు నీకన్నా ఉన్నతంగా చాలామంది ఎదుగుతారు, కానీ ఆయన నమ్మిన వారు ఈరోజు ఎదగకపోవచ్చు, ఈరోజు వర్ధిల్లకపోవచ్చు. కానీ సామెతల గ్రంథం మీరు గమనిస్తే ఒక అద్భుతమైన మాట. దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి తన జీవితంలో 28వ అధ్యాయము 25వ వచనం ప్రకారం, యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన యందు నమ్మకం పెట్టుకున్నవారు ఏం చేస్తారంట? చెప్పాలి, ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట, ఈ లోకంలో నువ్వు దేని నమ్మినా కానీ నీ జీవితంలో వారు కొంతకాలం వర్ధిల్లి వారు ఆ తర్వాత కనపడకుండా పోతారు. కానీ నీ జీవితంలో ఆయన నమ్ముకుంటే నువ్వు ఎదుగుతూనే ఉంటావు. కానీ ఈ లోకంలో ఎలా ఉంటుందో తెలుసా? మీరు గమనించండి. 2వ వచనంలో అంటాడు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చకూర వలె వారు వాడిపోదురు. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమును స్వతంత్రించు, నిత్యము సత్యమును అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛను తీర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకని? చెడ్డవారు ఎదుగుతున్నారు, పాపం చేసేవారు ప్రజ్వరిల్లుతున్నారు, ఆస్తులు కొంటున్నారు, భూములు కొంటున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. వారు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారో అంత ఎక్కువగా నీ కళ్ళ ముందు వాళ్ళు మేడల మీద మేడలు కట్టుకుంటూ వెళ్తున్నారు, కారుల మీద కార్లు కొనుక్కుంటూ వెళ్తున్నారు, వారు బట్టల మీద బట్టలు వేస్తున్నారు, దండల మీద దండలు వేసుకుంటూ వెళుతున్నారు. వారి జీవితంలో వారు ఎదుగుపోతున్నారు, కానీ నువ్వు నీరు గారిపోతున్నావు. బాధ అనిపించదా? చెప్పరేంటండి? ప్రతిరోజు నేను మందిరంలో కూర్చొని చప్పట్లు కొడతా ఉంటే నాకు వచ్చిందేమో 1000 రూపాయలు, ఏనాడు దేవుని మందికి రానోడికేమో 10,000. బాధైదా? చెప్పరేంటండి? బాధైదా? ప్రతిరోజు నేను మందిరానికి వెళ్ళి పరిచయం చేసినా, ప్రార్థనకు వచ్చినా కానీ ఏనాడు పాస్టర్ గారు కూడా నా పేరు తీయడు. కనీసం ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తున్నాడు, కనీసం ఒక మాట కూడా చెప్పరేంటండి? అనరో చెప్పరో. ఎప్పుడో వస్తాడు ఒకరోజు, ఎదురుగుండి వెళ్ళిపోయి, బ్రదర్ బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అని మరీ పలకరిస్తారా? ఏంటి ఘోరం, ఏంటి నేరం, ఏంటి దుర్మార్గం అనిపించదా మీకు? చెప్పరేంటండి? మీరందరూ మంచివాళ్ళు, మీకు అనిపించదు. చింతలపూడిలో ఒక ఆయన కనిపించింది ఈరోజు. ఓ సహోదరుడు చాలా యాక్టివ్గా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు, నన్ను బాగా ఇష్టపడతాడు, అందుకే అనిపించి ఉంటుంది. ఈ మధ్యన కొంచెం మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటే ఆ కొత్త వాళ్ళు కొంచెం ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో కొత్త వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉండేటప్పటికి మనవడే కదా, మన తమ్ముడే కదా, మన సహోదరు ఆత్మీయ బిడ్డే కదా అని నేనైతే అనుకోలేదు. కానీ నేనంతా కొంచెం నెగ్లెక్ట్ చేశానంట. ఈ మధ్యన ఎక్కువగా మాట్లాడలేదంట, దానికి ఫీల్ అయిపోయాడు. అయ్యగారు నాతో ఎక్కువగా మాట్లాడలేదు అని చాలా బాధపడిపోతా, నాతో అసలు మాట్లాడతాడా లేదని టెన్షన్ పడిపోతున్నాడంట. కొత్తగా వచ్చిన వారికి ఎక్కువగా మాట్లాడి ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆయన ఎంతకాలంగా ఉన్న వారిని గురించి పెద్దగా చెప్పట్లేదు ఏంటండి? నేను అది నేరం అన్నాం, ఘోరం అన్నాం. నేను సంతోషిస్తున్నాను, ఎందుకంటే నిజంగా మనం మాట్లాడకపోతే, ఒక దైవజనుడు నేను మాట్లాడకపోతే అంత కంగారు పడుతున్నాడంటే
అది ఆత్మీయంగా మంచిదే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకనంటే దైవజనుని ప్రేమను, అటెన్షన్ కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు కూడా చాలామంది జీవితాల్లో ఇదే వేదన. ఇంతకాలంగా దేవుని మందిరానికి వెళ్ళి పరిచయం చేస్తున్నా, నన్ను ఎవరు చూడట్లేదా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? మీకు మాట చెప్పినా, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు చూస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పట్టించుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని. నువ్వు చేసే ధర్మ కార్యాలు, నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. ఎందుకు ఇంతక ఈ సహోదరి శ్రావణి సాక్ష్యం చెప్తా ఉంటే నేను అంత సంతోషిస్తూ దేవుని నామాన్ని గణపరిచానంటే, మీ జీవితాల్లో మీరు చేసే ప్రతి పని లెక్కల్లోకి వస్తుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి చెప్పండి లెక్కించబడుతుంది. ప్రతిఫలము ఒకరోజు ఇవ్వబడుతుంది. దేవుని మందిరంలో నువ్వు ఏం చేసావో, వాట్ యు డూ, వాట్ యు స్పీక్, వాట్ యు వాక్, వేర్ యు వాక్ అనేది అంతా కూడా దేవుడు చూస్తాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, అంతా దేవుడు చూస్తాడు. ప్రతి దాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ప్రతి దాన్ని దేవుడు లెక్క కడతాడు. ప్రతి దాన్ని గమనించి నీ జీవితంలో మంచా చెడ అనే దాన్ని చూసి నీ బ్రతుకులో ఆయన ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన యందు నమ్మకం ఉంచి మీరేం చేయాలి? మంచి చేసుకుంటా వెళ్ళండి, సత్యములో జీవించండి. చెప్పండి, ఏం చేయాలి? సత్యములో జీవించాలి. ఓ తమ్ముడు ఉండబట్టలేక చాలా కోపంతో, నేను మనసులో కోపం కానీ పైకి మాత్రం అదుముకొని నన్ను ఒక మాట అడిగాడు. ఎందుకంటే నాతో బాగా దగ్గరగా క్లోజ్గా ఉంటాడు కనుక చాలా ధైర్యం చేసి ఏమని అడిగాడు తెలుసా? అన్నా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఎంత తిట్టారని నీకు తెలుసు, నీకు ఎంత నష్టం కలిగించారని నీకు తెలుసు, అదేంటన్నా పిలవగానే వెళ్ళిపోయి 2 చేతులు ఎత్తి కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, అసలు నీ కన్నీళ్ళు ఎలాగొచ్చినాయి అని అన్నాడు. అప్పుడు ఆ సహోదరుని దగ్గరికి తీసుకొని, నిజంగానే ఇలా దగ్గరికి తీసుకొని ఇలా గుండెలకు హత్తుకొని ఇలాగ వెనక ఇలా కొట్టి ఇలాగ అన్నాను. బాధ వేసిందా అన్న. చాలా కోపం వచ్చింది నాకు అర్థం కావట్లా. నష్టం చేసినా మళ్ళీ మీరు మంచి ఎందుకు చేస్తున్నారు? కడుపు నిండా కళ్ళారా మీరు కన్నీరు గడుస్తూ మనసారా ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? అసలు మనం అలా ఎక్కువ చేస్తే అలాగే చేస్తూ లోకువైపోతారు మీరు. ఏంటంటే లోకువవుతారు మీరు. అప్పుడు ఒక మాట అన్నాను, ఇదే వాక్యాన్ని గుర్తు చేస్తూ, దేవుడు మనకు చెప్పింది చేయాలి తప్ప, దేవుని మాట ప్రకారం లోబడి దేవుడు ఏం చేయమన్నాడో అది చేయాలి తప్ప, వారు చేసిన దానికి మనం ప్రతిఫలం ఇవ్వడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? సిద్ధపడకూడదు. నష్టం చేశారు కనుక నేను కూడా నష్టం కలగాలని కోరుకొనే అప్పుడు అన్న నేను దగ్గరికి తీసుకొని, ఇది నాయన దైవజనుని మనసు, ఆత్మీయ తండ్రి మనసు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా నాకు నష్టం కలుగు చేసినా, ఒకవేళ నా గురించి చెడుగా మాట్లాడినా, ఒక దైవజనునిగా నేను చెడు మాట్లాడకూడదు, చెడు జరగాలని ఎప్పుడు నేను కోరుకోకూడదు. ఆత్మీయ తండ్రిగా అందరినీ కడుపులో పెట్టుకొని వారిని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన సాక్షులు నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేయాలి. అది నాకు దేవుడిచ్చిన, చెప్పండి, అది నాకు దేవుడిచ్చిన బాధ్యత. దేవుని నమ్ము, దేవుడు చూసుకుంటాడు మిగతాదంతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో మీరు నమ్మకంగా ముందుకు సాగిపోతూ ఉంటే, ఒకవేళ ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీ జీవితాల్లో ఒక్కసారి మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు కనుక మనోనిబ్బరంతలా అనండి, ఈరోజు నాకేం అర్థం కావడం లేదు, కానీ నా దేవుడు ఖచ్చితంగా నాకు న్యాయం తీరుస్తాడు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఇంచుమించుగా ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను, నేను గుంటూరు వెళ్ళాను. 27వ తారీఖున నేను గుంటూరులో ఒక చిన్న మీటింగ్లో నేను మాట్లాడాను. ఆ మీటింగ్ పెట్టిన వారు వైశ్యాస్. ఎందుకు నేను వారి యొక్క కులాన్ని ప్రస్తావించాను అంటే, నా ఉద్దేశం కులాల గురించి చెప్పడం కాదు, అక్కడ జరిగిన కార్యం గురించి చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఎందుకనంటే వారు దేవుణ్ణి నమ్ముకొని చాలా బలమైన వారు. మా తాతయ్య గారి దగ్గర నుంచి, అలాగే నాన్నగారి దగ్గర నుంచి చాలా వారు ఎంతో మాకు కుటుంబానికి ఎంతో ఆత్మీయులు. అలాగే చాలా ఇంకొక రకంగా ఒక మాట చెప్పాలంటే, వారి యొక్క కుమార్తె విషయంలో ఎవరైతే అక్కడ మీటింగ్ పెట్టారో ఆ సహోదరుడి యొక్క ఆ సహోదరికి నాన్నగారే మేనమామ లాంఛనాలు జరిపారు. అంటే అంత క్లోజ్ అన్నమాట వీళ్ళ. తాతయ్య గారి దగ్గర నుంచి చాలా ఆత్మీయంగా పెరిగినవారు వారు. అందులో ఒక కుమారుడు గుంటూరు వెళ్ళి అక్కడ ఉంటూ ఆ యొక్క వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ వ్యాపారం చేస్తూ నడి రోడ్డు మీద మీటింగ్ పెట్టాడంటే, తన వ్యాపార కొట్ల ముందు మీటింగ్ పెట్టేశాడు. రోడ్డుని సగం బ్లాక్ చేసి చైర్లు వేస్తారు రోడ్డు మీద. ఈ చివరి నుంచి ఆ చివరి ఇంచుమించు ఇక్కడ నుంచి మనం ఆ యొక్క ఆ కొట్టు ఉంది చూసారా, ఇక్కడ చిన్న
చిన్న చిల్లర కొట్టుని చూసారు, అక్కడ వరకు అంత దూరం వేసారు. రోడ్డు అమ్మట వేసారు. రోడ్డు వెంట వేసేసి కూడిక పెట్టి ఏం చేశారు అనుకున్నారు, మొత్తం షాపులో వాళ్ళందరినీ పిలిచాడు. వ్యాపారస్తులు అందరూ వచ్చారు. అంత మాత్రమే కాదు, కస్టమర్లను పిలిచాడు. చాలామంది వచ్చారు. నిలబడి కూడా వాక్యం విన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైన వాక్యాన్ని దేవుడు అక్కడ ఆ ప్రజలతో మాట్లాడి దేవుని వాక్యాన్ని అందించాడు. సో చాలా విపులంగాను, చాలా చక్కగాను, అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు ఎంత గొప్ప కార్యము జీవితంలో చేయగలడో అనే విషయాన్ని సూటిగా ప్రభు వారితో మాట్లాడాడు. అక్కడ ఉన్నప్పుడే ఇంతకుముందు చెప్పినట్టున్నాను, నేను వస్తూ ఉంటే ఒక మార్వాడి ఆయన పిల్లల్ని తీసుకొని పరిగెత్తుకుంటా వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమనంటే, యేసు ప్రభు నిజంగా ఇవన్నీ చేస్తాడంటే ఆయనకు అన్నీ తెలుసు అంటారా, అంటే ఇప్పుడు నేను ఏం కోరుకున్నది జరుగుద్ది అంటారా అని అడిగాడు నన్ను. నేను నవ్వి దగ్గరికి పిలిచి చేతులు తల మీద చేసి, ఏం కోరుకున్నా జరుగుద్ది, కోరుకో అని చెప్పాను. వచ్చేసిన తర్వాత గతించిన వారం రోజుల నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తారంట, బిఎస్ఎన్ఎల్లో ఒక ఆఫీసర్ అంట. ఈ సహోదరుల దగ్గరికి వచ్చి నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు, అయ్యగారు మీరు వాక్యం చెప్తున్నప్పుడు నేను జాగ్రత్తగా ఉన్నా. యేసు ప్రభు గొప్పతనం నాకు నిజంగా నా మనసును తాకింది. సో యేసు ప్రభు ఏమైనా చేయగలడంటే మీరు ప్రార్థన చేయించుకోవడానికి చేతులు ఎత్తమన్నప్పుడు మీ బాధలు, వేదనల నిమిత్తం, రోగాల నిమిత్తం నేను ఇంతవరకు యేసయ్యను ఎప్పుడు అంత నమ్మలేదు, కానీ నువ్వు నమ్మితే తప్పకుండా యేసు ప్రభు నీ జీవితంలో స్వస్థతనివ్వగలడు, కార్యం చేయగలడు అని అంటే, నేనేం చేశానంటే చెయ్యి పైకి పెట్టి నా గుండెల మీద నేను చెయ్యెట్టుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నాకు ఆయాసం, భయంకరమైన ఆయాసం. అది ఎన్ని మందులు వేసుకున్నా మందు ప్రభావం ఉన్నంతసేపు తగ్గుద్ది, ఆ తర్వాత మామూలుగా వచ్చేస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నేను అలా అడిగాను, నువ్వు నిజమైన దేవుడు అయితే, నిజంగా ఆయన చెప్తుంది నిజమైతే నాకు ఇప్పుడే స్వస్థత కావాలని చేయెత్తాను. ప్రార్థన చేయించుకున్నాను. మీరు చేస్తూ ఉంటే ప్రార్థనలో ఏకీభవించాను. భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఏదో కొంచెం బాగానే ఉంది, అటు ఇటుగా ఉందనుకున్నాను నేను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి పడుకొని పొద్దున్న లేచేటప్పటికి నేను ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన వాడిని ట్యాబ్లెట్ వేసుకుంటూ ఆలోచించాను, అదేంటి నాకు ఆయాసం లేదుగా, ఇప్పుడు నేను ఎందుకు ట్యాబ్లెట్ వేసుకుంటాను అప్పుడు ఆలోచించాను. సరే ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ ఆయాసం వస్తుందేమో అప్పుడు వేసుకుందామని, అలాగా గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక పూట, ఒక రోజంతా ఆయాసం రాలా. ఇప్పటికి కొన్ని దినాలుగా నాకు ఆయాసం లేదు, పరిపూర్ణంగా నేను స్వస్థపరచబడ్డాను. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు మీ ప్రార్థన ద్వారా అని ఫోన్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతటితో ఆగాడు అనుకున్నారా? తన కుమార్తె సమస్య, వారి ఇంటి పక్కన ఉన్న వారి సమస్య, అందరి సమస్యలు అన్నీ సమకూర్చుకొని నాకు ఫోన్ చేసి ప్రతిరోజు, అయ్యా పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారా, పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేస్తారా అని అడగడం ప్రారంభించాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? నమ్ముట నీ వలనైతే, చెప్పాలి అందరూ చెప్పాలి బిగ్గరగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వింటున్నారా? ప్రార్థన చేసేవాళ్ళు లేదు, నా దేవునిలో ఉంది ఆ కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా నువ్వు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుని నమ్మితే దేవుడు మనకి ఇవ్వకుండా ఉండనే, చెప్పాలి ఉండడు.